అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాదంపై మాజీ పైలట్ బాబీ కొన్ని కీలకమైన విషయాలు టీవీ9 తో చెప్పారు. టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడారామే. దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని, విమానంలో ఫ్లైట్ డేటా రికార్డింగ్ అనేది చాలా కీలకమన్నారు బాబీ. డేటా వ్యాలిడిటీ 25 గంటల వరకు మాత్రమే ఉంటుందన్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ వ్యాలిడిటీ 2 గంటలే ఉంటుందని, ఎయిర్ క్రాఫ్ట్ లో 2 ఇంజిన్స్ ఉంటాయని, 2 ఇంజిన్స్ కూడా ఫెయిల్ అయ్యాయా అన్నది తెలియాల్సి ఉందన్నారు బాబీ. మొత్తంగా టెక్నికల్ ఎర్రర్ ఎక్కడ జరిగింది, ఇంజిన్స్ ఫెయిల్ అయ్యాయా విచారణలో తెలుస్తుంది అన్న ఎక్స్ పైలట్ బాబీతో మా కరెస్పాండెంట్ వాసు ఇంటర్వ్యూ చూద్దాం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 171 ఎయిర్ క్రాఫ్ట్ నిన్న ప్రమాదానికి గురైంది. ఆ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎక్స్ పైలట్ బాబీ గారు ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న ఆ విమానం క్రాష్ అయింది మనం చూసాం. అంటే ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఏం జరిగి ఉండొచ్చు అసలు? యాక్చువల్లీ నిన్న ఇన్సిడెంట్ ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో ఒక బ్లాక్ మార్క్. ఎందుకంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ఇట్స్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, హై పర్ఫార్మెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఎందుకు కూలగొట్టి అంటే ఎందుకు క్రాష్ అయిందో ఇప్పుడు వరకు మనకి రీజన్స్ తెలియదు. ఆ రీజన్స్ తెలవాలంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ ఇట్. ఎందుకంటే మనకి ఫ్లైట్లో ఫ్లైట్ డేటా రికార్డింగ్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ ఫ్లైట్లో ఆ పాత్ డెస్టినేషన్ ఏ టు డెస్టినేషన్ బి వెళ్ళేటప్పుడు దానికి హెడింగ్ ఏముంది, యాటిట్యూడ్ ఏముంది, ఆల్టిట్యూడ్ ఏముంది, ఏమైనా మాల్ ఫంక్షన్ ఉందా, ఏమైనా ఇన్స్ట్రుమెంట్ పనిచేస్తుంది, ఇవన్నీ డేటా ఆ ఫ్లైట్ డేటా రికార్డింగ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇది వ్యాలిడిటీ ఫర్ 25 hours అనమాట. ఇదే కాకుండా కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ అని ఉంటుంది. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ ఇద్దరు పైలట్లు ఏమేమి మాట్లాడతారో మొత్తం ఫ్లైట్లో 2 hours వ్యాలిడిటీ దీనికి ఉంటున్నారు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆల్రెడీ దాని మీద పనిచేస్తుండ్రు. దే హ్యావ్ ఆల్రెడీ టేకెన్ అ బ్లాక్ బాక్స్. కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మనకి తెలుస్తుంది అది ఎందుకు క్రాష్ అయింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అని, ఏం టెక్నికల్ స్నాగ్ ఉందో మనకు అప్పుడే తెలుస్తుంది. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ ఇట్ సార్. మేడం, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి సంబంధించి బయలుదేరే ముందు ఫ్లైట్స్ ఎలాంటి చెక్ లిస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ప్రమాదానికి సంబంధించి పైలట్ తప్పిదం ఏమైనా ఉండే అవకాశం ఉందా, లేకపోతే టెక్నికల్ ఎర్రర్ ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తుందా? ఫ్లైట్ ఈజ్ అ ఫ్లైట్. సో మాకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చెక్ లిస్ట్ ఉంటుందన్నమాట. సో జనరల్ ఏంటంటే వెదర్ బాగుందా లేదా, మీరు ఏ రన్వే వాడుతుండ్రు, వాట్ ఈస్ ద ఫ్యూల్ కెపాసిటీ, హౌ మచ్ ప్యాసింజర్ యూ హ్యావ్, వాట్ ఈస్ ద రన్వే అవైలబుల్, సో ఇవన్నీ వాట్ ఈస్ ద స్పీడ్ టు బి టేకెన్, ఇవన్నీ మేము కన్సిడర్ చేస్తాము. సో ఈ పాయింట్ ఏ టు పాయింట్ బి వరకు వెళ్ళడానికి ఎంత ఫ్యూల్ క్యారీ చేయాలి మనం, సో ఇవన్నీ డేటా మనకి డిస్పాచ్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకొని ఈవెన్ ద పైలట్స్ విల్ హ్యావ్. అదే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా, పాత ఎయిర్ క్రాఫ్ట్లో ఏమైనా అంటే, ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ మనకి తెలిసిన విషయం ఏంటంటే ప్యారిస్ నుంచి ఢిల్లీకి వచ్చింది, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తుంది అనమాట. సో ఈ క్రమంగా దేర్ వాజ్ నో ఎనీ టెక్నికల్ ఎర్రర్. సో ఏమైందో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్. మీరు చెప్తున్న ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది, దీంట్లో 2 ఇంజన్లు ఉన్నాయి. సో 2 ఇంజన్లు ఏం జరిగి ఉండొచ్చు, ఒకేసారి ఫెయిల్ అయి ఉండొచ్చు, అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి వెంటనే యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో ఒకేసారి 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందా? అవకాశం ఉంటుంది, కానీ చాలా రేర్ కేసెస్, ఇన్ బిలియన్స్ ఒక్కసారి ఒక్క ఈవెంట్ అవుతుంది. జనరలీ ఒక ఇంజిన్ ఉంటే ఇంకో ఇంజిన్ నుంచి ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా కూడా వీ ఆపరేట్ ది ఫ్లైట్ విత్ దిన్ అదర్ ఇంజిన్ అండ్ వీ కమ్ బ్యాక్ అండ్ వీ ల్యాండ్. కానీ దీంట్లో మనకి 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిన ఛాన్సెస్ రేర్ కేసెస్లో అవుతుంది. మరి ఇక్కడ అయిందో లేదో నాకు తెలియదు. అండ్ ఒక ఇంజిన్ ఫెయిల్ అయిందా, 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిందా, అగైన్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ ఇట్. ఫ్లైట్లు మేడం పైన జర్నీ చేసేటప్పుడు లేకపోతే టెక్నికల్ సమస్య వచ్చినప్పుడు ఆ పైలట్ వెంటనే ఏటీసీని సంప్రదిస్తాడు, ఈ సమస్య మాకు వచ్చిందని. వెంటనే ఏటీసీ దాన్ని రెక్టిఫై చేస్తుంది. ల్యాండ్ అయిన తర్వాత, ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత టెక్లాక్ బుక్లో అసలు లోపల ఫ్లైట్లో ఏమేమి సమస్యలు వచ్చినాయని పైలట్ రికార్డ్ చేస్తాడు టెక్లాక్ బుక్లో. అసలు ఈ టెక్లాక్ బుక్ అంటే ఏంటి? ఎందుకంటే ఈ ఫ్లైట్ దాదాపు 11 years నుంచి ట్రావెల్ చేస్తుంది అంటున్నారు, ఏం చెప్తారు? టెక్లాక్ బుక్ అంటే జనరల్లీ ఫ్లైట్స్లో క్యాప్టెన్స్ ఏమైనా ఇన్సిడెంట్, యాక్సిడెంట్ అయినా, ఏమైనా మాల్ ఫంక్షన్ అయినా, ఎయిర్ వర్తినెస్ స్టేటస్ అయినా డిఫెక్ట్ బుక్ లాంటిది అనమాట. టెక్లాక్ బుక్ ఇస్ నథింగ్ బట్ ద డిఫెక్ట్ బుక్ విచ్ గివ్స్ ద డేట్ ఆఫ్ ది ఎనీ మెయింటెనెన్స్ ఉన్నా, ఎనీ రిపేర్స్ ఉన్నా, ఏమైనా మాల్ ఫంక్షన్ ఉన్నా దాని హిస్టరీ దాంట్లో తెలుస్తుంది. సో జనరలీ ఇట్ ఈస్ అ హెల్పింగ్ హ్యాండ్ బుక్ అనమాట ఫర్ అన్ ఇంజనీర్ అండ్ ఆల్సో ఫర్ ద క్యాప్టెన్ అండ్ ద కాక్పిట్ క్రూ అండ్ ద క్యాబిన్ క్రూ ఆల్సో. వాళ్ళకి తెలుస్తుంది బిఫోర్ ద ఫ్లైట్ ఏమైనా మాల్ ఫంక్షన్ ఉంటే ఇది రిపేర్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఐ డోంట్ థింక్ సో దిస్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్. దట్ ఈస్ జస్ట్ అ లాగ్ బుక్ విచ్ కంటైన్స్ ద డేటా అండ్ హిస్టరీ అబౌట్ ది ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు ఎవరైతే ఫ్లైట్ నడుపుతున్నారో ఈ సబర్వాల్కి సంబంధించి ఆయన 8200 గంటలు
ఈ ఫ్లైట్ జర్నీ ఆయన నడిపిన అనుభవం ఉంది. దాంతోపాటు కుండర్కు అనే వ్యక్తికి కూడా కో పైలట్గా ఉన్నాడు, ఆయనకు కూడా 1100 గంటలు నడిపిన అనుభవం ఉంది. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. సో ఏం జరిగే అవకాశం ఉంటుంది? సో వాళ్ళు ఆ ఏటీసీని సంప్రదించి మేడే అనే లోపలే జరిగిపోయింది అంటున్నారు. అంటే సమస్య ఏమైనా ముందు వచ్చిందా, లేకపోతే చూసుకోలేదా, ఏం చెప్తారు? సార్ మేడే ఒక పైలట్కి లాస్ట్ ఆప్షన్ అనమాట. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఆప్షన్. అంటే ఆ మేడే అంటే ఇమీడియట్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. దానికోసమే టేక్ ఆఫ్ కాగానే పైలట్ మేడే అని చెప్పిండు, కానీ బై ద టైం ఏటీసీ దానికి రెస్పాండ్ కాకముందే ఎయిర్క్రాఫ్ట్ వాస్ క్రాష్డ్. ఇట్ హ్యాస్ లాస్ట్ దిస్ యాటిట్యూడ్ అనమాట, ఆల్టిట్యూడ్. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇది మేడే అనేది ఓన్లీ లాస్ట్ మినిట్లో చెప్తారు. సో క్యాప్టెన్ వాస్ హెల్ప్లెస్. ఈ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి అంటే ఏకదాటిగా ఎన్ని గంటలు ప్రయాణించే అవకాశం ఉంటుంది, ఫ్యూయల్ కెపాసిటీ దాంట్లో ఎంత ఉండే అవకాశం ఉంటుంది, అది చెప్పండి. అంటే ఇప్పుడు ఈ బోయింగ్ది నాకు తెలిసింది మాత్రం దే సెట్ దట్ 1,26,000 సమ్ 900 లీటర్స్ ఎంతో క్యారీ చేస్తుంది. ఇట్ ఈస్ అ బిగ్ వైట్ బాడీ అనమాట. అండ్ రన్వే అవైలబిలిటీ కూడా మనకి 11,000 ఫీట్ ఉంది కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది స్పీడ్ కూడా బాగానే మనకి ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎయిర్క్రాఫ్ట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ టెక్నికల్ ఇష్యూ అగైన్. అండ్ కొందరు ఏమంటున్నారంటే బర్డ్ హిట్ అయిందా మనకి ఇంజిన్ ఫెయిలియర్కి అని. అక్కడ ఆ ప్రాక్సిమేట్లో ఎక్కడైనా బర్డ్ హిట్ కూడా బర్డ్స్ కూడా కనిపించలే, కానీ బర్డ్స్ ఉంటాయి జనరల్లీ. సో నేనేమంటానంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పైలట్, బట్ దే ఆర్ ఫ్లయింగ్ అన్ ఏరోప్లేన్, దే ఆర్ ఫ్లయింగ్ అన్ ఇంజిన్. మిషన్స్ ఎప్పుడైనా ఏమైనా ఫెయిల్ ఎక్కడైనా అవ్వచ్చు. మేడం మీకు ఎన్నో గంటలు ఏరోప్లేన్ నడిపిన అనుభవం ఉంది. దాంతోపాటు చూడండి, మీరు నిన్న విజువల్స్లో చూడుకోవచ్చు, సీసీ ఫుటేజ్ అన్నీ బయటకు వచ్చినాయి. ఫ్లైట్ ఒక్కసారి ఫ్లై అయిన తర్వాత జస్ట్ మనం ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, ఫ్లై అయిన తర్వాత అలా లెగిసి వెంటనే కింద పడిపోయింది. అసలు అంత షార్ట్గా దాదాపు 1 మినిట్ లోపలే జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు? నేను మళ్ళీ అదే అంటున్నాను మీకు, అది టేక్ ఆఫ్ కాగానే ఇనీషియల్ క్లైమ్ రేట్లోనే మనం అది ఎయిర్క్రాఫ్ట్ క్లైంబింగ్ పిచ్లో ఉంది, కానీ 600 ఫీట్కి రీచ్ అయిన తర్వాత అది క్లైమ్ కాకుండా ఆల్టిట్యూడ్ లాస్ అయ్యి అది క్రాష్ అయింది. కాబట్టి వాట్ ఈస్ ద రీజన్ అనేది మనకి ఇప్పటి వరకు తెలియదు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ టీమ్ క్యాన్ టెల్ అస్ ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు ది ఫ్లైట్ డేటా రికార్డింగ్ అండ్ సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ అనమాట. సో ఇప్పుడు అందుకోసమే క్యాప్టెన్ సెడ్ మేడే, ఎందుకంటే హీ వాస్ నాట్ ఏబుల్ టు handle that. It was the immediate action was required, కానీ by the time he could act on it, aircraft was on ground. పూర్తి స్థాయిలో నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి ఇంకా విచారణ పూర్తి కావాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏమి చెప్పలేము. ఆ ఇంజన్లకు సంబంధించి 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా లేదా టెక్నికల్ సమస్య ఏమన్నా తలెత్తిందా అనేది విచారణలో మాత్రమే బయటకు వస్తుందంటూ చెప్తున్న పరిస్థితులకు ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 హైదరాబాద్.